అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ డాక్టర్ సోమరాజు సుశీల గారు రచించిన ఇల్లేరమ్మ కథల నుంచి విందులు, సంగీతాలు. చల్లావారింట్లోకొచ్చి 4 ఆదివారాలు అయిపోయాయి. యథాప్రకారంగా అమ్మ అత్తయ్య గారితో జట్టు కట్టేసింది. ఏ పననుకున్నా వదిన గారు అంటూ వాళ్ళ వంటింట్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా వాళ్ళ చంటి పాప అయితే ఎప్పుడూ అమ్మతోనే. అన్నీ బాగానే ఉన్నాయి కానీ 2 విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఒకటి అత్తయ్య గారి మడి, రెండోది మావయ్య గారి కోపం. అది మా నాన్నకి అప్పుడప్పుడు వస్తుంది కానీ ఇంట్లో కోపంగా ఉంటే అమ్మతో కష్టం కదా. అందుకని కోపం వచ్చేటట్లుగా ఉన్నప్పుడే సిగరెట్ అంటించుకొని వీధిలోకి వెళ్ళిపోతారు. పాపం మామయ్య గారు కూడా ఉత్తిన ఎవరిని ఏమీ అనరు. మనం ఆపకుండా లొడ మాట్లాడుతున్నామనుకో, మనకెంత ఇష్టమైన మంచి టీచర్ అయినా సైలెన్స్ అని గట్టిగా అరవరు. అలాగన్నమాట. పాటలు మాత్రం ఎంత గట్టిగా పాడుకున్నా ఏమనరులే. ఆ వేళ నేను చిన్నారి మొదటిసారి ఇల్లు చూడ్డానికి వచ్చినప్పుడు గుమ్మంలోనే ఎదురయ్యారు కదా వాళ్ళ తాతగారు. మరి తర్వాత ఎప్పుడూ కనిపించనే లేదు. మీ తెల్ల జుట్టు తాతగారేరి అని అడిగితే జలజ, పంకజ ఒకటే నవ్వులు. మాకు తాతగారు ఎక్కడున్నారని. నిన్ను ఆయన తిట్టారా అని అడిగారు. చచ్చేలా అని చెప్పా. ఆయన మా తాతగారు కాదు, ఏమీ కాదు. పక్క వీధిలో రూమ్ తీసుకొని ఒకరే ఉంటారు. అప్పుడప్పుడు వచ్చి మేం సరిగ్గా సాధన చేయడం లేదనో చదువుకోవడం లేదనో కేకలేసి అమ్మ పెట్టిన టిఫిన్ తినేసి వెళ్ళిపోతారు. ఎవరెదురు పడితే వాళ్ళని తిడుతూ ఉంటారు. అందుకే కాలేజీ కుర్రాళ్ళ ఆయనకి పిచ్చి అంటారు. కానీ పాపం చాలా మంచి ఆయన అని చెప్పారు. మరి జలజ, పంకజ అందరికన్నా చిన్నవాళ్ళు. పెద్దమ్మాయిలిద్దరికీ పెళ్ళిళ్ళైపోయాయి. మరి 5వ వాళ్ళెవరు? మీకు తెలియలేదు కదా. తనే నా ఫ్రెండ్ భాగ్యమ్మ, అంటే సౌభాగ్యలక్ష్మి. తన ఒక్కదాని పేరే విడిగా ఉన్నట్టు తన ఇష్టాలు కూడా మిగతా వాళ్ళకన్నా వేరే. సంగీతం అంటే పెద్దగా ఇష్టం లేదు, కానీ లెక్కలు నాకన్నా త్వరగా చేయగలదు. మా ఇద్దరు స్కూళ్ళు వేరువేరు కాబట్టి కలిసి వెళ్ళి రావడం కుదరదు, కానీ కూరలకి కలిసి వెళ్ళొచ్చు కదా. రోజు సాయంత్రం ఇద్దరం మామయ్య గారి వెనకాలే 2 సంచులు వేసుకొని గవర్నర్పేట సెంటర్ దాకా వెళ్తాం. ఆయన కూరలు కొని మా సంచుల్లో వేశాక గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోతారు కదా. అప్పుడు మేమిద్దరం నెమ్మదిగా బోల్డ్ కబుర్లు చెప్పుకుంటూ అవి తెచ్చి హాల్లో పెట్టేస్తే మా డ్యూటీ అయిపోయినట్లే. అప్పుడు కింద హాల్లో హడావిడి మొదలవుతుంది. అత్తయ్య గారు, మామయ్య గారు వేటికవి విడగొట్టి ఏది కూర చెయ్యాలో, దేన్ని పచ్చడి చెయ్యాలో, ఎట్లా వండాలో అన్నీ నిర్ణయం చేశాక వదినొచ్చి ఆ పూట చేయవలసినవి అట్టేబెట్టి మిగిలినవి కొట్టుగదిలోకి తీసుకెళ్ళిపోతుంది. ఆ గది నిండా బస్తాలకి బస్తాలు కందులు, పెసలు, మినువులు పొలాల నుంచి వచ్చినవి రెడీగా ఉంటాయి. మాకు మళ్ళీ పుస్తకం పట్టుకెళ్ళి కొట్లో నుంచి తెచ్చుకోరుట. కూర మాత్రం మావయ్య గారే తరుగుతారు. ఎవరు తరిగినా నచ్చదుట. ఈ లోపల వదిన దొడ్లో మెట్ల పక్కన కడిగేసి 2 పొట్టు పొయ్యలు కూరి అంటించుకుంటుంది. రోలు శుభ్రంగా కడిగుంచుతుంది. మరి రోజు కంది పచ్చడి రుబ్బాలి కదా అత్తయ్య గారు. ఈ పని అయ్యేలోపు అత్తయ్య గారు గబగబా బావి దగ్గర నీళ్లు తోడుకొని స్నానం చేసి 2 బిందెల నీళ్లు పట్టుకొని తడి తడి బట్టలతోనే వంట దగ్గరకు వచ్చేస్తారు. మావయ్య గారు అక్కడే కుర్చీ వేసుకొని కూర్చొని ఆవిడతో ఏవేవో కచేరీ కబుర్లు చెబుతూ ఉంటారు. ఇంకా ఈ ఇంట్లోకి వచ్చాక అమ్మకి మాత్రం సాయంత్రం వంట తగ్గిపోయిందనే చెప్పొచ్చు. మహా అయితే అన్నం ఒక్కటి వండుతుందేమో. ఆవిడ వంట అయిపోయాక పెరట్లో వాళ్ళ గుమ్మం ముందు వాళ్ళ పిల్లలు, మా వంటింటి గుమ్మం ముందు మేము కంచాలు పెట్టుకొని తింటుంటాం కదా. చిన్న జాడీ గిన్నెలో పచ్చడి, పెద్ద మట్టు గిన్నెలో పులుసు, ములక్కాడలు తెచ్చి మా మధ్యన పెట్టేస్తారు. ఆవిడ పప్పు పులుసు పొయ్యి మీదుండే నోట్లో నీళ్ళూరిస్తుంటే మా అమ్మ చేసే చారు ఎవడికి కావాలి? అసలే చారు చూస్తూనే జ్వరం ఎవరికి అని నాన్న అడుగుతారు కదా. కొన్నాళ్ళు పోయాక అమ్మ చారు పెట్టడం మానేసింది. ఒక్కతే తాగలేక ప్రాణం మీదకొస్తోందని చెప్పి. శనివారాలు మాకు ఒక్కపూటే బడి కదా. అయినా ఇల్లు చేరేటప్పటికి 2 అయిపోతుంది. ఈ సగం సగం సెలవులు ఎందుకు ఇస్తారో తిక్క తిక్కగా. ఎటూ వెళ్ళక తప్పదు, రాక తప్పదు. అటు ఇటు కాకుండా మిట్ట మధ్యాహ్నం ఇంటికొచ్చి ఏం చేస్తామని లోపలికి అడుగు పెడుతుంటే కమ్మటి కాఫీ వాసన వస్తోంది. ఈ వేళప్పుడు ఇంత బాగా కాఫీ ఎవరు చేసుకుంటున్నారబ్బా
అని అనుకుంటూ సంచి అక్కడే పడేసి అటు ఇటు చూసా. అమ్మ రేడియో దగ్గర చేతిలో పుస్తకం పెట్టుకొని లక్షణంగా నిద్రపోతోంది. పెరట్లోకి వెళ్ళి చూస్తే అత్తయ్య గారు పొయ్యి మీద పెద్ద నల్లమూకుడు కాలేసి కాఫీ గింజలు వేయిస్తున్నారు. ఒకటే పొగ. కనీసం వెనక్కి కూడా తిరిగి చూడకుండా దీక్షగా పరీక్ష రాసినట్లు వేయించేస్తున్నారు. అప్పుడు కూడా మడితోనే ఉన్నారు. పక్కనే రోలుకుంది రోకలితో పని మనిషి నిలబడింది. అది పోటేస్తే ఈవిడ జల్లించి డబ్బాకి ఎత్తుకోవాలనుకుంటా. ఏంటత్తయ్య గారు ఇన్నోటి కాఫీ గింజలు వేయిస్తున్నారెందుకు అని అడిగా. రేపటి నుంచి ఆకాశవాణిలో సంగీతోత్సవాలు కదమ్మా, మరి అన్నీ తయారుగా పెట్టుకోవద్దు. సంగీతోత్సవాలకి కాఫీ పొడికి ఏంటబ్బా సంబంధం అని ఆలోచిస్తూ వీళ్ళంతా ఏరి అని అడిగా. మేడ మీద ఉన్నారు వెళ్ళు అన్నారు. పోనీ నే జల్లించేదా అని అడిగా. వద్దు వద్దు, ఎంతసేపు, నిమిషంలో అయిపోతుంది, నువ్వు పైకెళ్ళిపో అని మళ్ళీ కళ్ళపడంలో పడ్డారు. పైకెళ్ళి చూస్తే వదిన, భాగ్యమ్మ, జలజ అందరూ మేడ మీద గదులు వరండాలు తుడిచి సర్దేస్తున్నారు. చాపలు, దిళ్ళు, దుప్పట్లు, తువాళ్ళు అన్నీ సెట్లు సెట్లుగా అమరుస్తున్నారు. ఏమిటర్రా అని అడిగితే వీళ్ళు కూడా సంగీతోత్సవాలు కదా అని అన్నారు. అందరూ ఒకటే మాట మళ్ళీ మళ్ళీ అడుగుదామంటే అటు చిన్నపిల్లని కాదు, ఇటు పెద్ద పిల్లని కాదు. ఇంకా అడిగితే వెర్రి బాగుందనుకుంటారేమోనని భయమేసి అదే తెలుస్తుందిలే అని ఊరుకున్నా. సాయంత్రం బజార్లో కూరలు కొన్నాక నన్ను భాగ్యమ్మని రిక్షా ఎక్కించి మావయ్య గారు వెనకాతలే నడుచుకుంటూ వచ్చారు. పొద్దున్నే ఇంకా అమ్మా నాన్న నిద్ర లేవనే లేదు. బయట బొయ్యమని 4-5 కార్లు ఆగినట్లు అనిపిస్తే కిటికీలో నుంచి చూసా. అన్నీ పెద్ద కార్లు. చాలామంది దిగారు. 2-3 తంబూరాలు, ఫిడేలు పెట్టెలు, మద్దెలలు, కుండలు దింపుతున్నారు. అందరినీ మామయ్య గారు తిన్నగా మేడ మీదకి తీసుకెళ్ళిపోతున్నారు. అత్తయ్య గారు వీధిలో కనబడినే లేదు. బహుశా వంటింట్లో ఉండుంటారనుకుని మా వంటింటి తలుపు తీసుకొని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళా. ఆవిడ ప్రత్యేకంగా పాలు పొంగించి గ్లాసుల్లో పోసి పైన కాఫీ డికాషన్ చుక్కలేసి అటూ ఇటూ నురగొచ్చేలా తిరగబోస్తూ పరిమళాల కాఫీ చేస్తుంటే అప్పుడు అర్థమైంది నాకు ఆవిడ ఎందుకు నిన్న అంత కష్టపడ్డారో. నేను భాగ్యమ్మ గ్లాసులన్నీ పళ్ళాల్లో పెట్టుకొని పైకెక్కుతుంటేనే ఓ చిన్నాయన ఎదురొచ్చి అవి పైకి పట్టుకుపోయారు. ఎంతమంది ఉన్నారో తెలియనే లేదు. మళ్ళీ కిందకొచ్చి పని మనిషి చేత హాలంతా తుడిపించి దేవతార్చనకి సిద్ధం చేశారు. వాళ్ళందరూ స్నానాలయ్యాక దేవతార్చన చేసుకోవాలి కదా, ఎవరి దేవుళ్ళని వాళ్లే తెచ్చుకుంటారట కదా. అసలు ఆ వారం రోజులు అత్తయ్య గారు మడిబట్టలో పొయ్యి ముందే ఈ హడావిళ్ళు అయ్యే వరకు మా అమ్మని ఇంట్లో వంట చేయొద్దని మామయ్య గారు ఆర్డర్ వేశారు కదా. ఇంకా అమ్మ కూడా అత్తయ్య గారి వెనకాలే తిరుగుతూ వంటలే వంటలు. నాకైతే స్వర్గంలా అనిపించిందనుకో. నా జీవితంలో అన్ని రకాలు ఎప్పుడూ వినలే చూడలే. పిన్ని పెళ్ళిలో కూడా చెయ్యలే. సత్య ప్రమాణంగా చెప్తున్నా. అరవాళ్ళకి ఇంత మంచి మంచి వంటలుంటాయని నాకు తెలియనే తెలియదు సుమా. ఒక్క సాంబారేనా, కూటేనా, అవియలేనా, మజ్జిగ పులుసేనా, ఎన్ని రకాలో. ఇలా వచ్చే మద్రాసు చుట్టాల కోసమని మామయ్య గారు వంటవాడిని పెట్టి నేర్పించారట ఆవిడికి వంటలు చేయడం. ఆవిడ చేసే ఒక్కో మైసూర్ పాకు జామెంట్రీ బాక్స్ అంత ఉంటుంది తెలుసా. ఈ వారం రోజులు రోజుకొక్కొక్కళ్ళ కచేరీ కదా రేడియోలో. వాళ్ళందరూ మద్రాసు నుంచి, తంజావూరు నుంచి, మధుర నుంచి, కుంభకోణం నుంచి కదా వచ్చేది. కచేరీ ఉన్న పూట పొద్దున్నే మెయిల్లో దిగడం, రాత్రి మళ్ళీ ఏ జీటీలోనో వెళ్ళిపోవడం. వాళ్ళకి బోల్డ్ నియమాలు నిష్టలు. బయట మంచినీళ్ళు కూడా తాగరు. అందుకే ఏ కచేరీ అయినా విడది మా చల్లావారింట్లోనే. ఈవేళ పొద్దున కనబడ్డ వాళ్ళు మళ్ళీ రేపుండరు. వీళ్ళని చూడ్డానికి, సంగీతం గురించి మాట్లాడడానికి ఊళ్ళో నుంచి వచ్చే వాళ్ళైతే ఎంతమందో. అలా చూసి చూసి మా అమ్మకి గాబరా వచ్చేసింది. మరి అందరం రోజు కచేరీకైతే వెళ్ళాలి కదా. అత్తయ్య గారు పట్టుచీర కట్టుకొని తయారవుతుంటే వారం రోజుల నుంచి చూస్తున్న వదిన గారు వంచిన నడుము ఎత్తకుండా చేసిన వాళ్ళు చేసినట్లున్నారు. ఈ నవకాయ పిండి వంటలతో విందులు ఎంత ఓపికండి బాబు మీకు అన్నగారికి. వీళ్ళెవరైనా మళ్ళీ మిమ్మల్ని తలుచుకుంటారా అని అడిగింది.
అత్తయ్య గారు నవ్వి, సరస్వతి రూపాలైన వాళ్ళు వచ్చి నా ఇంట్లో విస్తరేస్తే చాలదా? ఎన్ని జన్మల పుణ్యమో వాళ్ళకి ఈ జన్మలో సరస్వతీ కటాక్షం కలిగింది. మాకు చేతనైనట్లు సేవించుకుంటున్నాం. ఇవి మామూలు భోజనాలు కావు వదిన గారు. అమ్మవారే ఈ రూపంలో వచ్చిందనుకుంటాం మేమిద్దరం అని, పదవే పిల్ల, ఆలస్యంగా కచేరీకి వెళ్ళడం మర్యాద కాదు అని నన్ను వెంట పెట్టుకుని తీసుకుపోయారు. ఈ ఏడాది సంగీతోత్సవాలలో ఆఖరిది గొప్పది అయిన కచేరీకి. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.